హాయ్ ఫ్రెండ్స్, రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి, 1 గ్లాస్ మినపప్పును వేసుకోవాలి, 1 కప్ అటుకులను వేసుకోవాలి, హాఫ్ గ్లాస్ రాగులను వేసుకోవాలి. వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని ప్లేట్ పెట్టేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కాసేపు తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకి ఇక్కడివి నానిపోయాయి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం ఇలానే పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ ప్లేట్ తీసి చూస్తే చూడండి, మనకు పిండి మంచిగా పులిసిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్. పిండిని వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్కి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు దోశ అనేది మంచిగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.